So what's up guys, कैसे हो? ఎలా ఉన్నారు? hope everyone's doing great and welcome back to my YouTube channel Ride with Vinay. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇట్లాంటి ఇంట్రోడ్ అయితే పని చేత నేను ఏ వీడియోలో కూడా పెట్టా. జస్ట్ సింపుల్గా స్టార్ట్ చేసి హాయ్ చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసేస్తా. అండ్ వన్ థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది, తెలుగువారి నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ నాయిస్ ఎక్కువ వస్తుంది అనుకుంటా మేబీ నాకు తెలిసి. నా యాక్చువల్లీ ఏమైందంటే లాస్ట్ టైం నాకున్న మైక్ సెట్ ఏదైతే ఉందో అది విరిగిపోయింది. సో అందుకని నేను నార్మల్గా నా ఫోన్లోకి వెళ్ళి షూట్ అయితే చేస్తున్నా. అండ్ నా కెమెరా వచ్చేసి ఇలా పక్కకు పడి ఉంది. ఇది ఆల్మోస్ట్ దగ్గర ఒక 5-6 మంత్స్ నుంచి అనుకుంటా ఇది ఖాళీగా పడి ఉంది తప్ప దీంతో ఏం వర్క్ అయితే అవుతలేదు. అండ్ కెమెరా ఏం ఖరాబ్ అయిందంటే అదేం లేదు, జస్ట్ దీంట్లో బ్యాటరీ ఒకటి పోయింది. దానికి కాస్ట్ వచ్చేసి 1500-2000 రూపీస్ ఉంటుంది. అదే అప్కమింగ్ కొనుక్కుందామనేసి చూస్తున్నా. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను ఇవి చెప్పాను కాకుండా మా ఇంట్లో ఉగాది కంటే ముందుగా ఒక చిన్న పూజ ఉంటుంది. అది అందరికి తెలియదు, ఓన్లీ ఎవరైతే సమ్ గోల్డ్ వర్క్ చేస్తారో ఐడియా ఉంది కదా, వాళ్ళ ఇంట్లో మాత్రం ఇలాంటి ఈ పూజ ఉంటుంది. మ్యాక్సిమం అందరైతే చెయ్యరు. ఉగాది అంటే పర్టికులర్గా అందరికీ తెలిసింది ఏంది, ఉగాది పచ్చడి ఒకటి ఉంటుంది. అండ్ ఉగాది పంచాంగ శ్రవణం ఒకటి ఉంటుంది. సంవత్సరం మొత్తం వాళ్ళకి రాశులు ఎలా ఉంటాయి, ఈ ఉగాది నుంచి మళ్ళీ నెక్స్ట్ ఉగాది వరకు ఎలా ఉంటారు అది చూసుకోవడం ఇలానే ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు అనేసి అందరి ఉద్దేశం. బట్ మా గోల్డ్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉగాది పండుగకు ముందు రోజు అమావాస్య వస్తుంది. ఆ రోజు కాళీమాత పూజ. కాళీమాతనా మమ్మీ? దుర్గామాతనా? దుర్గామాత పూజ అని ఉంటా. సో దుర్గామాత పూజ ఉంటుంది. అది ఎలా చేస్తాం ఏంది కథ అనేది తెలియదు. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అడిగారు, మీ ఉగాదికి ముందు మీరు ఏదో స్పెషల్ పూజ చేస్తారు కదా ఏంటి అని అడిగితే, ఇక వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా అండ్ మీకు కూడా తెలిసే విధంగా అయితే వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను ఒక 3 days మొత్తం కలిపి పెట్టేస్తా అనేసి నేను అనుకుంటున్నా. అండ్ వీడియో కంటెంట్ ఒకవేళ 7 minutes కంటే ఎక్కువ వచ్చింది అనుకో, ఇది ఇక్కడికి ఈ వీడియో ఒకటే పెడతా, ఉగాది మళ్ళీ అలాగే పెడతా. ఒకవేళ వీడియో కంటెంట్ తక్కువ అనిపించింది అనుకో, ఇది అది రెండు కలిపి అయితే పెట్టేసామైతే నేను అనుకుంటున్నా. ఇప్పటికైతే 3 minutes రికార్డింగ్ అయితే అయిపోయింది ఇప్పటికే. సో లెట్స్ గో టు ద పూజ. ఇంకా అన్నం, పప్పు, పాశం, గోధుమల పాశం అండ్ బజ్జీలు, బియ్యటప్పాలు అన్నీ ఇట్లా 5 ప్లేట్లలో వేసి మాత ముంగడ సమర్పించాలి ఫస్ట్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ హైలైట్ ఉంటుంది, అది మీరు చూడండి. పైనుంచి మమ్మీ నెయ్యి గార్నిష్ చేస్తుంది. టైం
టైం అయితే ఇప్పుడు నైట్ 9:30 అవుతుంది. ఇప్పుడు జస్ట్ పూజ అయితే అయిపోయింది, అమావాస్య ఉగాది పూజ. అండ్ ఇప్పుడు డిన్నర్ చేసే టైం. అండ్ ప్రసాదం ఈ ఒక్కరోజు వచ్చేసి ఇప్పుడు మీరు చూసారు 5 రకాల కూర, 5 రకాల వంటకాలు అన్నీ కలిపాను. అవన్నిటిని మిక్స్ చేసి ఒకటే ఫుడ్ లాగా ఇప్పుడు మేము ఒకటే ప్రసాదంగా స్వీకరిస్తాం. ఇప్పుడు అది ఒకసారి మీకు చూపిస్తాను, ఎందుకంటే నేను చూపించాలని స్పెషల్ ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు, మీకు తెలియదు కాబట్టి జస్ట్ చూపిస్తున్నాను, ఇంకా అంతకుముందు చెప్పేం లేదు. అండ్ షో అలాంటిది అయితే అసలు ఏం లేదు, జస్ట్ మా ఇంట్లో జరిగే ఎవ్రీ ఇయర్ ఆచారం. సో అదే మీకు చూపిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీడియో కంటిన్యూ చేసుకోండి. సో ఇక ఈ విధంగా ఇప్పుడు మీరైతే చూసారు లాస్ట్ ఫ్రేమ్లో చూసింది ప్రసాదం తిన్నాం. దాని తర్వాత ఇంకా కొంచెం కంటెంట్ షూట్ అయింది, కాకపోతే అది ఏమైందో తెలియదు, నా సపోర్ట్ చేస్తలేదు, ఎర్రర్ అని చూపిస్తుంది వీడియోకి. సో ఇంకా ఏం చేయలేక అక్కడికైతే వీడియో ఆపేసేసి మళ్ళీ దాని తర్వాతకి ఇక మళ్ళా ఉగాది వీడియో అంతా మొత్తం ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకో ఏమో తెలియదు. సో ఇక ఇప్పుడు ఆఫీస్లో ఉగాది నెక్స్ట్ డే ఇది. ఇప్పుడు ఆఫీస్లోకి వచ్చి ఒక చిన్న వర్క్ ఉంటే వచ్చి వర్క్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడే ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నా, ఎందుకంటే దాంట్లో ఇప్పుడు ఈ వీడియో యాక్చువల్లీ ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే నాకు అది ఎర్రర్ చూపించడం వల్ల ఇక మళ్ళీ క్లోజింగ్ క్లిప్ ఇప్పుడైతే షూట్ చేసుకుంటున్నా. సో అది కాక అండ్ ఈ విధంగా మేమైతే ఉగాది సెలబ్రేట్ చేసుకుంటాం. అది యాక్చువల్లీ ఇంకా మంచి కంటెంట్ అంతా మిస్ అయింది. సో ఈ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేసేస్తున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ నెక్స్ట్ మా ఆఫీస్ది కొంచెం లాంచ్ చేయాలనే థాట్స్ ఉన్నాయి, ఆ వ్లాగ్స్లో చూసేయండి. అండ్ మీకు కూడా ఏమైనా బోర్డ్స్ కావాలంటే మాత్రం తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. బెస్ట్ ప్రైస్లో మంచి బోర్డ్స్ అయితే మీకు దొరుకుతాయి. దాని గురించి మళ్ళీ సపరేట్ వీడియో ఇస్తాను. థ్యాంక్ యూ గైస్.